మిరాకిల్ ఫ్యామిలీ అనే ఈ గ్రూప్ సభ్యులందరికీ కూడా, నా ప్రియ సహోదరులందరికీ కూడా ప్రభు పేరట మా యొక్క సహవాసం పేరు మండుచున్న పొద క్రీస్తు సహవాసం అభి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలండి. ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించిన నా ప్రియ సహోదరులు సూర్యారావు బ్రదర్ గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేక వందనాలు. మరి ఈరోజే ఇప్పుడే మీటింగ్ నుంచి వచ్చాను. సాయంత్రం బ్రదర్ 4 o'clock నాకు చెప్పారు, అయ్యా తప్పనిసరిగా రాత్రి మీ వాయిస్ ఉంటుంది, రావాలి, చిన్న వాక్యం అందించండి అని. అయితే నాకు బ్రదర్ చాలా సంవత్సరాల నుంచి తెలుసు, ఆయనకి నాకున్న ఆ యొక్క స్నేహబంధము, దాన్ని బట్టి నేను కాదనలేకపోయాను. రెండోది, మరి సేవ విషయంలో మరి ఏ సమయమైనా అసమయమైనా మనము దేవుని పరిచర్య చేయాలి కనుక మరి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. మీ గురించి కూడా విన్నాను. జీసస్ ఫ్యామిలీ అని చక్కటి గ్రూప్ మీరు ఫామ్ చేసి మరి సార్వత్రిక సంఘం గురించి మీరు అందరు కలిసి చేస్తున్న ఈ ప్రార్థన నిజంగా చాలా ఆసక్తిగా ఉంది. అందును బట్టి నేనైతే చాలా సంతోషిస్తున్నాను. మరి అనేక మంది గురించి ప్రార్థన చేస్తున్నారని విన్నాను. చాలా కుటుంబాల గురించి, సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నారని విన్నాను. చాలా సంతోషం. మరి నెల ఆఖరి రోజులో మీరు ఈ విధంగా సేవకుల గురించి మరి ప్రతిరోజు మార్నింగ్ ప్రార్థన చేస్తున్నారు అని విన్నాను. అందుని బట్టి చాలా సంతోషం. మరి మీకున్న ఆసక్తి గొప్పది. ఆ ఆసక్తి ఇంకా మరి పెంపొందించేయాలని, మరి ప్రభువు మీకు ఇంకా అనేక మందిని, సహకారుల్ని, ప్రార్థనా వీరుల్ని అనేక మందిని ఇంకా మరి సహకారంగా మీ గ్రూప్లో చేరాలని నేను ప్రార్థిస్తున్నాను. వీలైనంత మటుకు మేము కూడా మీతో పాటు ఏకీపిస్తాం. ప్రార్థనలో అనునిత్యం మీతో పాటు మేము కూడా ఏకీపిస్తామని ప్రార్థిస్తున్నాను. అయితే ఈరోజు మరి వాక్యం చెప్పమని మరి సేవకుల బ్రదర్ నాకు చెప్పినప్పుడు నేను సాయంత్రం వేళ ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఏ విధంగా మాట్లాడాలి, అది మీరే మాట్లాడండి, నాకు ఒక తలంపు ఇవ్వండి అన్నప్పుడు ఒక తలంపు ఇచ్చారు. ఏంటంటే బ్రదర్ నాకు థ్రెడ్ లైన్ చెప్పారు. ఈ గ్రూప్ ఎవరిది అంటే, సార్ మేమందరం యూనివర్సిటీలో పాత పూర్వ విద్యార్థులమండి, పీజీ ఫ్రెండ్స్, కలిసి చదువుకున్నవారు, అట్లాగే మ్యూచువల్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. అందరం కలిసి వెల్ సెటిల్ అయిపోయాము. ఫ్యామిలీస్ అన్నీని ఉద్యోగాల్లో అట్లు పలు విధాలుగా పలు చోట్ల మేము స్ప్రెడ్ అయిపోయాం. కానీ ఈ యొక్క మీడియా ద్వారా మేమందరం కలుసుకొని ప్రార్థనలో ఉంటున్నాం. ఎంత మంచి మాట అండి. అసలు ఎంతమందికి ఉంటుంది ఈ భాగ్యం. మరి చదువుకున్న రోజుల్లో ఎప్పుడో పీజీ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కలిసిన ఫ్రెండ్షిప్ అది క్రీస్తులో కొనసాగుతుందంటే అది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఐక్యతనే నేను అంటాను. సో ఈ ఐక్యత మీలో ఉండుట నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ మీకొకరికే కాకుండా మీతో పాటు ఫ్యామిలీస్ జాయిన్ అవుతున్నారు. చూడండి, మీరు వివాహాలు చేసుకున్న తర్వాత మీ మిస్సెస్ కానివ్వండి, లేకపోతే మీ భర్తలు కానివ్వండి, మీ భార్యలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, కుటుంబ సమేతంగా అందరూ ఏకీపిస్తూ ప్రార్థన చేస్తున్నారు. అందుకే మరి చక్కటి పేరు పెట్టుకున్నారు, మిరాకిల్ ఫ్యామిలీ అని. రియలీ ఐఎమ్ సో హ్యాపీ. నేను నిజంగా మీతో ఈరోజు మాట్లాడడానికి ప్రభు నాకు ఇచ్చిన భాగ్యం అని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ యూ. అయితే మరి మీలాంటి గ్రూప్స్ నేడున్న సమాజానికి అవసరం. మనలాంటి ప్రార్థనా పరులు ఈ యొక్క సమాజానికి అవసరం. దిస్ ఈజ్ ద రైట్ అవర్. అందుకే లేఖన భాగంలో సామెతలు 27 మొదటి వచనంలో, రేపటి దినము గురించి అతిశయపడకు, ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు అని జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు. నిజమే కదా. రేపటి దినం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి అతిశయపడకుండా మనం ప్రార్థనలోను, విజ్ఞాపనలోను, మన యొక్క భక్తి జీవితంలో ఉండాలి. ఇంతకీ రేపటి దినం ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరి గురించి అంటే, రేపటి దినము సమాజంలో ఏదో జరుగుతుందనో, లేకపోతే రేపటి దినం సొసైటీ ఎలా మారిపోతుందనో ఇవన్నీ కాదు. ఫస్ట్ పాయింట్, మీరు సింగిల్గా ఉన్నారు, పీజీ స్టూడెంట్స్గా ఉన్నారు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. ఫ్యామిలీ మెంబర్స్ అయిన తర్వాత పిల్లలు పుట్టారు. ఈ వాక్యంలో మనం ఏం వెతకాలి? రేపటి దినం ఎలా ఉంటుందంటే, టుమారో వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
యవ్వన కాలంలో పీజీ స్టూడెంట్స్గా చదువుకుంటూ దేవుని వైపు మనసుండి దేవునిలో భక్తిగా ప్రార్థనా పరులుగా కొనసాగడం అనేది చాలా అరుదు. అందరూ అది కొనసాగరు. ప్రభు ప్రేరేపణ ఉన్నవారు, ప్రభువు మీద ఆసక్తి ఉన్నవారే అది కొనసాగుతారు. చాలామంది క్రిస్టియన్స్ ఉంటారు, కానీ ప్రార్థనకు ఏకీభించే వాళ్ళు బహు అరుదు. సో మీ గ్రూప్ బాగానే ఉంది. నేనంటాను, వాట్ అబౌట్ యువర్ నెక్స్ట్ జనరేషన్? మన బిడ్డల పరిస్థితి ఏంటి? ఈరోజు మనం విశ్వాసులుగా కొనసాగుతున్నాం. మన బిడ్డలు ఏ విధంగా కొనసాగుతారు? నెక్స్ట్ పొజిషన్. రేపుడు దినము గూర్చి అతిశయపడకు, నేను బాగానే ఉన్నాను, భక్తిగా నడుస్తున్నాను అని అతిశయపడుతున్నాము. వాట్ అబౌట్ అవర్ నెక్స్ట్ జనరేషన్? ఎందుకు నెక్స్ట్ జనరేషన్ గురించి నేను మాట్లాడుతున్నానంటేనండి, మనము చదువుకున్న వారము, విజ్ఞానవంతులము, సమాజంలో వీ హ్యావ్ ఏ గుడ్ రోల్. మీరందరూ చదువుకొని, మనమందరూ చదువుకొని, నేను కూడా మరి నా నేపథ్యం మీకు చెప్పలేదు. ఒక 2 minutes నేపథ్యాన్ని కూడా తీసుకుంటాను. నా పేరు పాస్టర్ అభిషిక్త్ రాజ్. మా పాస్టర్మ్మ గారి పేరు నిర్మలా రాజ్ అండి. నాకు 3 బిడ్డలు. మా యొక్క సంఘ పరిచర్య విశాఖపట్నంలో మండుచున్న పొద క్రీస్తు సహవాసం అనే సహవాసం. మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి మేము చేరువవుతుంటాం. యూట్యూబ్ ఛానల్లో మా పేరు ఏముంటుందంటే అబి మినిస్ట్రీస్ అని ఉంటుంది. సంఘ పరిచర్య నామము మండుచున్న పొద క్రీస్తు సహవాసం, ఇంగ్లీష్లో ద బర్నింగ్ బుష్ క్రైస్ట్ చర్చ్. అయితే నేను, నా భార్య, నాకు ఇవ్వబడిన 3 బిడ్డలు, మేము 5గురం. మరి మా నాన్నగారు కూడా సేవకులు, తల్లిగారు కూడా మరి సేవకురాలే, వారు కూడా ఎంప్లాయీస్ ఒకప్పుడు. మరి మేము ఈ తల్లి 7గురము కుటుంబ సమేతంగా అందరు కలిసే ఉంటున్నాం. ఉమ్మడి కుటుంబం, అందరు కలిసే పరిచర్య చేస్తున్నాం. మరి అయితే నేను ఒకప్పుడు బ్యాంకులో మేనేజర్గా ఉద్యోగం చేసేవాడిని. ఒక 20 సంవత్సరాల క్రితం, 20 years బ్యాక్, విశాఖపట్నంలో ఉన్న పలు కార్పొరేట్ సెక్టర్స్లో ఉన్న బ్యాంక్స్లో నేను పలు ఉద్యోగాల్లో సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్లోనే ఉద్యోగం చేశాను. అలాగే ఫైనాన్షియల్ కంపెనీస్ అన్నిటిలో కూడా రీజనల్ లెవెల్ మేనేజర్గా కూడా చేస్తున్నాను. నా ఓన్ కంపెనీస్ ఉండేవి, నా ఓన్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా ఉండేవి. చాలా ధనాపేక్ష కలిగి డబ్బు సంపాదన కోసమని త్వరగా ఎదగాలన్న ఆలోచన కలిగిన వాడిని అప్పుడులో. ర్యాపిడ్గా సక్సెస్ఫుల్గా ఎదిగాను. బట్ ప్రభు సేవ నిమిత్తము ఆయన నన్ను పిలుచుకున్నప్పుడు నన్ను ఫెయిల్ చేసి సేవలోకి తీసుకొచ్చారు. అయితే దేవుని కృపను బట్టి 20 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యలో, సంఘ పరిచర్యలో అనేక జిల్లాలు, ప్రాంతాలు తిరుగుతూ దేవుని పరిచర్యను జరిగిస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా మేము విరివిగా మరి దేవుని పరిచర్య జరిగించడానికి ప్రభు మాకు అనుగ్రహించిన మహాకృపది, ఆయన దయ. మమ్మల్ని వాడుకుంటున్నారు. మేము ఒట్టిగా ఆయన మహిమను మోసుకెళ్ళిపోయి ఒట్టిగా గాడిదలుగానే మేము తిరుగుతున్నాం. అయితే దేవుడిచ్చిన భాగ్యం ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా మరి నా నేపథ్యం, నేను కూడా ఒకప్పుడు అలాగే విద్యావంతులుగా చాలా ఉన్నతమైన చదువులు చదువుకున్నాం. నేను కానీ, నా భార్య కానీ, మా కుటుంబస్తులు అందరూ, మేమందరం. మరి ఇప్పుడు థియాలజీ కూడా చేస్తున్నాను నేను. మరి డాక్టరేట్ పురస్కారం కూడా ఉంది. మరి ఎన్ని చదువుకున్నా ఏదైనా వాట్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్ అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే మీరు కూడా అందరూ చదువుకున్న వాళ్ళు, మంచి ఉన్నతమైన పీజీ స్టూడెంట్స్ మీరందరూ, మరి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు. టీచర్స్, లెక్చరర్స్, సేవకులు కూడా కొంతమంది ఉన్నారని మీ గ్రూప్లో విన్నాను. అయితే చాలా సంతోషం. అయితే ఎందుకు నెక్స్ట్ జనరేషన్ గురించి మనం ఆలోచించాలి అంటే, ఇప్పుడు ప్రజెంట్ మనం చదువుకున్న మనము, కాస్త వాక్య పరిజ్ఞానం కలిగిన మనము, మరి ఇంత చక్కగా భక్తి చేస్తున్నాం. రేపటి దినం గురించి ఎందుకు ఆలోచించాలి అంటే, ఎస్, రేపటి దినం చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయేలీలు చాలా భక్తిపరులండి. ఇజ్రాయేలీలు చాలా నిష్ట కలిగిన భక్తిపరులండి. ఇజ్రాయేలీలు దేవుని కొరకు చాలా నిష్టగా నిలబడిన వారు. అయితే వారిలో బలహీనతలు కూడా ఉన్నాయి, అంతే నిష్ట కూడా ఉంది. అయితే మనకు ఒక లేఖన భాగం ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంకి వెళ్తే, న్యాయాధిపతుల గ్రంథము, బుక్ ఆఫ్ జడ్జెస్, 2వ అధ్యాయం. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం సాగిన తర్వాత యెహోషువ గారితో ఎండ్ అవుతుంది ఆయన కానాను దేశంలోకి ప్రవేశించడం.
తదుపరి యెహోషువ గారి తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. అంతవరకు మోషే గారు నడిపించారు. మోషే గారి తర్వాత మోషే అహరోను నడిపించారు. దాని తర్వాత యెహోషువ గారు నడిపించారు. వన్స్ కానాన్లోకి వెళ్ళి సెటిల్ అయిపోయారు. కాలనీస్ కింద ఫ్యామిలీస్ 12 గోత్రాల వారు సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథంకి వెళ్ళేసరికి 2వ అధ్యాయము 10వ వచనం. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 2 వర్స్ 10. 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. ఏంటి ఎరుగని తరము? ఇశ్రాయేలీలు ఎలాంటి అద్భుతాలు చూశారో ఆ అద్భుతాలన్నీ తెలియని తరం ఒకటి పుట్టుకొచ్చింది. ఏమనుంది అక్కడ? యెహోవానైనను యెహోవా చేసిన గొప్ప కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారంట. జాగ్రత్త గమనించండి. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం అనుభవించారు. దానికన్నా ముందు కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర ఉంది. అబ్రహాము గారికి వాగ్దానం చేసిన వాగ్దానం కొంతకాలం పోయిన తర్వాత వీరు సంతానము ఐగుప్తులో చేర్చబడ్డారు. ఒక 4 తరాలు, అదొక 400 years హిస్టరీ. 400 years హిస్టరీ అయిన తర్వాత మరొక 50-60 సంవత్సరాల తర్వాత వారి దుస్థితి ఏంటంటే యెహోవానైనను యెహోవా చేసిన గొప్ప కార్యములైనను ఎరుగని నెక్స్ట్ జనరేషన్ తయారైంది. ఎర్ర సముద్రం దాటిన ఆ యొక్క మహా అద్భుతం కూడా తెలియదంట. అరణ్యంలో మన్నాను కురిపించిన అద్భుతం కూడా తెలియదంట. దేవుని ప్రేమ ఏంటో తెలియదంట. దేవుని నిబంధనలు ఏంటో తెలియదంట. మరి అరణ్యములో వారి ఆకలి కొనగా వారికి చేసిన గొప్ప కార్యాలు ఏవి కూడా నెక్స్ట్ తరానికి తెలియదంట. అనేక మంది రాజ్యాల్ని, కానాను దేశంలో ఉన్న ప్రతి జాతిని మరి యుద్ధములో గెలిపించి ఆ యొక్క రాజ్యము, ఆ భూభాగాన్ని అంతటిని ప్రభు ఎలాగైతే వీరు సొత్తుగా చేశారో ఆ ప్రేమ కానీ, ఆ యొక్క నిబంధనలు కానీ, ప్రభు ఎంతగా వీరిని ప్రేమిస్తున్నారనే నిబంధనలు కూడా వారు ఎరుగని తరం పుట్టుకొచ్చిందంట. మనకందరికీ తెలుసు, ఐగుప్తు నుంచి కాల్బలము 6 లక్షల మంది బయలుదేరారు. ఈ యొక్క 40 సంవత్సరాల చరిత్ర అంటే ఎర్ర సముద్రం దాటింది మొదలుకొని కానానులోకి అంటే యోర్దాను నది వరకు ఉన్న మధ్య భాగంలో ఉన్న 40 years జర్నీలో ఈ 6 లక్షల మంది చనిపోయారు. ఈ 40 సంవత్సరాల్లో మరొక 6 లక్షల మంది పుట్టారు. ఓకే, ఎర్ర సముద్రం దాటిన 6 లక్షల మందిలో ఈ యోర్దాను నది దాటింది కేవలం 2, యెహోషువ గారు, కాలేబు గారు. మోషే గారు కూడా దాటలేదు, ఎందుకంటే మోషే గారు ముందుగానే కాలం చెల్లించారు. సో గమనించండి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన 6 లక్షల మందిలో 2 మాత్రమే యోర్దాను నది దాటారు. అయితే ద్వితీయోపదేశ కాండమంతా ఎవరికి చెప్తున్నారంటే ఈ 2వ తరం మరి ఎర్ర సముద్రం నుంచి యోర్దానుకు మధ్యలో పుట్టినవారు, అంటే అరణ్య మార్గంలో పుట్టినవారు, 40 సంవత్సరాల్లో పుట్టిన జనాభా. ఈ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ జనరేషన్కి ద్వితీయోపదేశ కాండం అంతా మోషే గారు 2వసారి ఉపదేశించిన ద్వితీయోపదేశ కాండం. ఆ యొక్క పదంలోనే మీకు అర్థమవుతుంది. ద్వితీయ అంటే 2వ, ఉపదేశము కాండము అంటే సెకండ్ టైం ఇజ్రాయేలీలకి బోధ చేసిన బోధ. మొదటిసారిగా చేసిన బోధ సీనాయి పర్వతం దగ్గర మోషే గారు ఇజ్రాయేలీలకి చెప్పిన బోధ అది. 2వసారి బోధ యోర్దాను నది దాటక మునుపు ద్వితీయోపదేశ కాండం. ఈ ద్వితీయోపదేశ కాండంలో అప్పటికే 2వ తరానికి చెప్పారు మోషే గారు ఏమని, మీ పితరులు చేసినట్లుగా మీరు చేయవద్దు, వారు చేసినట్లుగా విగ్రహారాధన మీరు చేయవద్దు, వారి దారి తప్పినట్లుగా మీరు దారి తప్పవద్దు, మీరు సరిగ్గా ఉండండి. అయినా సరే ఒక ప్రవక్తగా మోషే గారు ముందుగా జరగబోయేది వారికి చెప్పారు. మీరు ఆ కానాను ప్రదేశంలో వెళ్ళాక మీరు దారి తప్పుతారు, విగ్రహారాధన చేస్తారు, దేవుని యొక్క నిబంధనలను ఉల్లంఘిస్తారు, దేవుడు మీ మీద ఉగ్రతకి తీసుకొస్తారు అని ముందుగా చెప్పిన తర్వాత కూడా వీరు సరి చేసుకోలేదు. సరే, యోర్దాను నది దాటారు, కానాను దేశంకి వెళ్ళారు,
కాలనీస్గా సెటిల్ అయిపోయారు, ఆస్తిపాస్తులు పంచుకున్నారు, ఎవరి కాలు చక్కగా బాగుంది. ఎందుకు బాగుందంటే తెలుసా, వాళ్ళకి కష్టపడే పని లేదు అక్కడ. తవ్విన బావిల నీరు రెడీగా ఉంది, దున్నిన భూములు రెడీగా ఉన్నాయి, తొలిపించిన ద్రాక్ష తోటలు రెడీగా ఉన్నాయి, కట్టించిన కోటలు ఇల్లులు కూడా రెడీగా ఉన్నాయి. రెడీగా ఉన్న కాలనీస్ని వీళ్ళు వెళ్ళి ఆక్రమించుకున్నారు. సో విత్ ఆల్ ఫెసిలిటీస్ గాడ్ హెస్ గివెన్ ఎ గుడ్ లైఫ్. సో అలాంటి మంచి లైఫ్, మంచి జీవితం వచ్చిన తర్వాత, ఆడియో బాగానే ఉందండి, ఎవరైనా టెక్స్ట్ ఓకేనా? రైట్, ఫైన్. సో కనుక వినబడుతుంది, రైట్. కనుక కాలనీస్గా డెవలప్ అయిన తర్వాత వాళ్ళ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఏ దుస్థితికి వచ్చిందంటే, నెక్స్ట్ జనరేషను ఇన్ని గొప్ప కార్యాలండి, అసలు అవి మర్చిపోయే కార్యాలా? అరణ్యములో యెహోవా చేసిన గొప్ప కార్యాలు చరిత్ర చెప్పుకుంటున్నాం మనం ఇన్ని సంవత్సరాల తర్వాత. ఆఫ్టర్ 4,000-5,000 ఇయర్స్ మనం మాట్లాడుకుంటున్నాం. ఆ చరిత్రను జస్ట్ ఒక 100 సంవత్సరాల్లోపే మర్చిపోయారు. అంటే ఒక తరం తిరిగేసరికి మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు అన్నది ప్రశ్న. ఎందుకు మర్చిపోయారు? ఆ తరము వారు వారి పితరుల యొద్దకు చేర్చబడిరి, వారు తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టుకొచ్చింది. ఏంటి రీజన్ అంటే, బికాస్ ఆ మొదటి తరం వారు దేవుని యొక్క మహా ఉద్దేశాలని క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. ఈరోజు మనము కూడా మనకు ఒక రేపటి దినం గురించి హెచ్చరిక, రేపటి దినం గురించి అతిశయపడకు. ఏ దినము ఏది సంభవించినో మనకు తెలియదు, మన పరిస్థితులు ఎలాగుంటాయి, మన బిడ్డలు ఎలాగుంటారు మనకు తెలియదు. ఈరోజు మనమంటే భక్తి చేస్తున్నాం, రేపు పొద్దున్న ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి చూస్తున్నారు. బయట భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. క్రైస్తవ్యమునకు వ్యతిరేక భావజాలం మనకు కనిపిస్తుంది. సువార్తను అడ్డగించేవారు తయారవుతున్నారు. క్రీస్తునామం ఎత్తితే మనల్ని అసహించుకునే స్థితులు వస్తున్నాయి, హేళన చేసే స్థితులు వస్తున్నాయి. మరి ప్రార్థన చేయలేని పరిస్థితులు వస్తున్నాయి, సంఘాలు నిర్మించలేని పరిస్థితులు వస్తున్నాయి, బాహాటంగా సభలు పెట్టుకోలేని పరిస్థితులు వస్తున్నాయి, సువార్త పేరెత్తితే మనల్ని నోరు మూయించే పరిస్థితులు వస్తున్నాయి. అవసరమైతే ప్రభుత్వాలు చట్టాలు కూడా చేయడానికి వెనకాడట్లేదు. ఎందుకు ఈ పరిస్థితి? జాగ్రత్తగా గమనించండి. మనమైతే ఈరోజు బాగానే ఉన్నాం. నెక్స్ట్ జనరేషన్ ఏంటి? ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడకు మనం ఎలాంటి తరాన్ని తయారు చేసి సిద్ధపరచాలి? సో ఆయన ఒక ప్రక్రియను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి సొసైటీలో? బయట వ్యతిరేకత ఎందుకు పెరుగుతుంది? క్రీస్తు సువార్తకు అడ్డగించే వాళ్ళు ఎందుకు పెరుగుతున్నారంటే అది కూడా ఒక ఉద్దేశం ఉంది. చూడండి, అదే రెండవ అధ్యాయము న్యాయాధిపతులు 23వ వచనం ఆఖరి వచనంకి వస్తే, అందుకు యెహోవా 22 నుంచి చదువుదామండి. యెహోషువ చనిపోయిన కాలమును శేషించిన జలములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. కావాలనే ఆ యొక్క కానాను దేశంలో ఉన్న కొన్ని శేషమైన జాతుల్ని ఉంచారంట. దేవుడు ఒక శేషాన్ని ఉంచాడు. మళ్ళీ చదువుతున్నాను వినండి, 22వ వచనం. యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. ఎందుకంట 23, అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగించకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. ఎందుకు? ఈరోజు క్రైస్తవ వ్యతిరేకత ఎందుకు పెరుగుతుంది? సరాసరి భారతదేశంలో ఉన్న ప్రభుత్వమే మరి ఒక మతతత్వపు భావజాలాన్ని ఎందుకు తీసుకొస్తుంది? అవసరమైతే కొన్ని చట్టాలు చేసి మన యొక్క విశ్వాసాన్ని అణిచివేయడానికి ఎందుకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి? ఎందుకంటే 3వ అధ్యాయంకి వద్దాం. ఇప్పుడు మనం 2వ అధ్యాయము ఆఖరి వచనంలో ఉన్నాం. ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులకును కనానీయులకు జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీల తరతరముల వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయు నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన
జనములివి. దర్ ఈజ్ అ రీజన్ బిహైండ్ దట్. యెహోషువ యుద్ధం చేసిన ఆ యుద్ధాల్లో ఎన్ని తరాలనైతే, ఎన్ని జాతులనైతే, ఎన్ని తెగలనైతే వారు పంపించేశారో వాళ్ళల్లో శేషము కొంతమందిని ఆ యొక్క ప్రాంతాల్లోనే ఉంచారంట కావాలని దేవుడు. ఎందుకు? మొదటి తరం అయితే యుద్ధం చేసింది, రెండో తరము ఆ యుద్ధాలని చూడలేదు, ఆ యుద్ధాలు చేయలేదు. మరి యుద్ధం నేర్పాలంటే అక్కడ ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వాలి కదా, కాబట్టి ఉంచారంట. అలాగనే ఈరోజు మనము కూడా పూర్వకాలంలో మన తండ్రులు ఎంత చక్కటి ప్రార్థన చేశారు. ఒకప్పుడు సంఘాల్లో ఎన్ని మంచి ప్రార్థనలు జరిగేవి. సేవకులు కూడా ఎంతో ప్రార్థనా పరులుగా ఉండేవారు. ఈ రోజుల్లో వ్యాపారం అయిపోయింది, ఈ రోజుల్లో అంతా పబ్లిసిటీ అయిపోయింది. ఈరోజు అంతా కూడా మరి మనం పరిస్థితులు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. మరి మీరైతే చాలా మంచి గ్రూప్ని ఫామ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ గ్రూప్. ఎందుకంటే చక్కటి ప్రార్థనా పరులైన గ్రూప్గా మీరు ఫామ్ అయ్యారు. అయితే ఈ గ్రూపుకున్న ఇంటెన్సిటీ, ఆబ్జెక్టివ్, ఉద్దేశం ఏదైతే ఉందో అది నెక్స్ట్ జనరేషన్కి ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతుందనేది మనము సరి చూసుకోవాలి. ఎందుకంటే మనమందరం, నేను ఇందాక అడిగాను సూర్యారావు బ్రదర్ని, బ్రదర్ వాట్ ఈస్ ద సెట్ ఆఫ్ గ్రూప్ ఏజ్ ఇన్ దిస్ గ్రూప్ అండి అన్నాను. సార్ అందరూ మరి మిడిల్ ఏజ్ ఫ్యామిలీ మ్యాన్స్ అనండి, అందరూ కూడా అర్లీ స్టార్టప్పే, సో 40 to 50 లోపే, 30 to 50 లోపే ఉంటారు అందరూ అన్నారు. సో దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ ఏ ఫ్యామిలీ మ్యాన్ ఆర్ ఏ ఫ్యామిలీ ఉమెన్. గ్రూప్ సభ్యులందరూ కూడా మనకు ఒక బాధ్యత ఉంది. ఏంటంటే రెండో తరాన్ని తయారు చేసుకునే బాధ్యత. అయితే దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. సొసైటీ ఎటువైపు వెళ్ళిపోతుందంటే చాలా భయంకరమైన గడ్డు పరిస్థితులు బయట కనిపిస్తున్నాయి. సో మనం ఏం చేయబోతున్నాం అనేది మనకు పరీక్ష. ఈ రోజుల్లో కేవలం మనం ప్రార్థన చేస్తే సరిపోతుందా? కాదు కాదు కాదు, అదే మోస్ట్ ఇంపార్టెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఒక ప్రేయర్ఫుల్ లైఫ్ అయితే సరిపోదండి. దాన్ని అమలులో ఉండాలి. మన భాష, మన ప్రవర్తన, మన ఇంటిలో ఉండే అలవాటులు, భార్యాభర్తల మధ్య జరుగుతున్న సంభాషణలు దేని గురించి ఉంటున్నాయి అనేది పిల్లలు వినిన వాటినే చేస్తారు, మనము చేసే వాటినే ప్రవర్తిస్తారు. గనుక నెక్స్ట్ జనరేషన్ ఓన్లీ ప్రార్థన ఒకటే కాదు కానీ ప్రవర్తనలో మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది పరీక్షించుకోవాలి. రెండోది, మనము వెరీ ఎఫెక్టివ్ గ్రూప్గా ఉన్నాం. వీఆర్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. మార్కెట్ ప్లేస్లో ఎఫెక్టివ్ పీపుల్ ఉండడం, ప్రార్థనా పరులు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక స్కూల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో మీ ద్వారా అనేక మంది స్ఫూర్తి పొందుకోవాలి, ఎడిఫై అవ్వాలి. దానికి మనం వాక్య సంబంధమైన ప్రవర్తన కలిగి ఉండాలని మరొక్కసారి ప్రభు మనకి హెచ్చరికిస్తున్నారు. అయితే ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తే రెండో తరానికి యుద్ధము చేయు నేర్పుటకు. కానీ ఈ రోజుల్లో క్రైస్తవ ప్రపంచం ఏం చేస్తుంది? ఏ యుద్ధం చేస్తుంది? మనం ఏం చేస్తున్నామంటే క్రైస్తవ పోరాటం చేస్తున్నాం. కాదు కాదు, ఆ యుద్ధం కాదండి. నిజమైన యుద్ధం ఏంటంటే స్పిరిచువల్ వార్ఫేర్. నెక్స్ట్ జనరేషన్ని మనము ప్రార్థనా పరులుగా తయారవ్వాలి. రెండోది, నెక్స్ట్ జనరేషన్కి మన మీద ఆధారపడేటట్టు మనం ఉండకూడదండి. మనము బిడ్డలకు ఏ విధమైన తర్ఫీదు ఇవ్వాలంటే ప్రతిదీ కూడా వారు దేవుని మీద ఆధారపడేటట్టు వారికి తర్ఫీదు ఇవ్వాలి. వారికి ఏది అవసరమైనా నన్ను అడుగు నేను చేస్తాను అనే ధోరణి కాకుండా మనము నెక్స్ట్ జనరేషన్కి ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడేటట్టు మనం నేర్పించాలి. రెండవ ఇంపార్టెంట్ థింగ్, గృహాల్లో ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా మొట్టమొదటి పురుషులకు నేను మాట్లాడుతున్నాను. యాకోబుండి అరణ్య మార్గంలో ప్రయాణించారు. ఎక్కడి నుంచి? మామగారింటి నుంచి తిరిగి వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. అంటే వాళ్ళ ఇంటి నుంచి పారిపోయి మామగారింటికి వెళ్ళారు. అక్కడ 21 సంవత్సరాలు ఊడిగం చేశాడు. మరో కొద్ది సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ ఒక 25 years ఊడిగం చేశాడు అక్కడ. తర్వాత మరి మామగారితో డివైడ్ అయ్యి, క్షమించండి, మామగారితో డివైడ్ అయ్యి తన సొంత గ్రామానికి, తన సొంత తండ్రి ఇంటికి వచ్చేస్తున్నాడు, బేతేలుకి. వస్తున్నప్పుడు దారి మధ్యలో ఒక దగ్గర వాళ్ళ అన్నగారు
యాసావు గారు వస్తున్నారన్న సంగతి వార్త విన్నాడు. వినిన వెంటనే ఆయనకు ఒక భయం పుట్టుకొచ్చింది. 25 years బ్యాక్ మా అన్నయ్య నా మీద ఒక కోపం పెట్టుకున్నాడు, నన్ను చంపేస్తాడేమో అనే భయంతో ఆయన ఏం చేయడం మొదలుపెట్టాడంటే, భయముతో ముందు పనివారిని పంపించాడు, గిఫ్ట్స్ ఇచ్చి పంపించాడు, మందల కాపర్లను ఇచ్చి పంపించాడు, మందల్ని ఇచ్చి పంపించాడు. తర్వాత మరి లేయాని ఇచ్చి పంపించాడు. లేయా తన గుంపునంతటిని పంపించాడు, అమ్మ మా అన్నయ్యకి చెప్పు వెళ్ళని. తర్వాత తనకిష్టమైన భార్య రాహేల్ని ఇచ్చి పంపించాడు. ఆఖరికి మందలను, మందల కాపర్లను, 2 భార్యలను, మరి సంతానము, బిడ్డలు అందరినీ పంపించేశాడు. ఎక్కడికి పంపించాడంటే యొబ్బోకు రేవు అని ఒకటి ఉంది, రేవు, ఆ యొక్క ఫ్లోయింగ్ వాటర్. ఆ యొబ్బోకు రేవుని దాటించేసి తిను యొబ్బోకు రేవు యువతల ఒంటరిగా ఉండిపోయాడు. జాగ్రత్త గమనించండి, ఈ ఒంటరితనం గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే ఒక భర్తగా, ఇంటి యజమానుడిగా మనం ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నాం, గ్రూప్ ప్రేయర్స్ చేస్తున్నాం, వాట్సాప్లో ఈ గ్రూప్స్లో ప్రేయర్స్ చేస్తున్నాం, అన్నీ బాగున్నాయి. నేనేమంటానంటే ఇన్ యువర్ పర్సనల్ టైం, ఒంటరి సమయాల్లో దేవునితో పెనుగులాడే అనుభవం భర్తగా, యజమానుడిగా మీకుందా? ఉండాలి అని మరొక్కసారి దేవుడు ప్రేరేపిస్తున్నారు. అలాగే తల్లులారా, లేఖనం చెప్తుంది, రేయి మొదటి జాము మీ చేతులెత్తి మీ బిడ్డల గురించి ప్రార్థించండి అని లేఖనం చెప్తుంది. తల్లులారా, మీ చేతులు చాచి మీ పసిబిడ్డల మీద, మీకు ఇవ్వబడిన సంతానం మీద చేతులు చాచి ప్రార్థన చేసే అనుభవం మీకుందా? అది చెయ్యాలి. ఎందుకంటే మనమందరం ఏం చేస్తుంటే, చాలామంది చర్చిలకు తీసుకెళ్ళి పాస్టర్ గారు మా బిడ్డ మీద చేతులుంచి ప్రార్థించండి అంటారు. అదే అనుభవం చాలామందికి. నేను అంటాను, బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరి మీద దేవుని అభిషేకం ఉంది. దట్టు తల్లిదండ్రులుగా మీరు దీవించాలి. ఎలా దీవించాలంటే చేతులు చాచి వారి మీద చేతులుంచి దీవించాలి. అలాంటి అనుభవం ఉందా? మనం దీవించటం లేదు. మనం చర్చికి తీసుకెళ్ళి పాస్టర్ గారి చేత దీవించమని అక్కడ చెప్తున్నాం, కానీ మనం ఇంటిలో తల్లిదండ్రులుగా మీకు సర్వ హక్కులు ఉన్నాయి, వారి మీద చేతులుంచి దీవించాలి. మీకున్న ఆస్తి ఏంటో తెలుసా? మీ సంపదో, ఉద్యోగమో, ఇల్లు కట్టుకున్న ఇల్లు కాదు. మీకున్న ఆస్తి ఏంటంటే మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సింది మీ మీద ఉన్న అభిషేకం. అలాంటి అభిషేకం మీరు సంపాదించుకోవాలంటే మొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ యాకోబు వలె యొబ్బోకు రేవు యువతల ఒంటరి సమయంలో దేవునితో పెనుగులాడే అనుభవం ఉందా? మీ ఒంటరి సమయంలో పెనుగులాడి దేవుడిచ్చి అభిషేకం పొందుకొని ఆ అభిషేకాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ట్రాన్స్ఫర్ చేసి మీ బిడ్డలకు ఆ అభిషేకం ఇవ్వగలగాలి. సో తల్లులారా, రేయి మొదటి జాము అంటే ఏంటి అర్థం తెలుసా? రాత్రి మొదటి జాము. రాత్రి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆ రోజుల్లో 6 గంటలకు, సన్సెట్ అయిపోగానే 6 గంటలకి. ఆ రోజుల్లో అందరూ సన్సెట్ అయిపోగానే పడుకునిపోయే అలవాట్లు ఉన్నాయి. సో మొదటి జాము ఎప్పుడు? ఫస్ట్ 3 hours, అది ఫస్ట్ 4 hours, అంటే 6 గంటల నుంచి 10 గంటల లోపు. అంటే ఖచ్చితంగా రాత్రి పడుకునే వేళ, బిడ్డలను పడుకునే సమయంలో మీరు వారి యొక్క పడకల చుట్టూ మోకాళ్ళేసి చేతులెత్తి ప్రార్థించి బిడ్డలను మీరు దీవిస్తున్నారా? తల్లిదండ్రులారా, బిజీ స్కెడ్యూల్ వలన, మీకున్న టైం స్కెడ్యూల్ వలన బిజీగా వచ్చి పడుకుని పోయి తినేసి పడుకుని పోతున్నామా? సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక లైఫ్ హ్యాబిట్ కింద మార్చుకోవాలి. రెండో పాయింట్, నేను చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. యాకోబు గారు యొబ్బోకు రేవు దాటిన తర్వాత ఆయన బేతేలుకు సమీపిస్తున్న సమయంలో ఒక దగ్గరకు వచ్చాక ఆ యొక్క 2 జనముల సైన్యమునకు మొత్తం వారి జనాభాకి చెప్తాడు ఆయన, మీరు ఇదిగో ఈ యొక్క అరణ్య మార్గంలో, వాళ్ళది కూడా అరణ్య మార్గమే, మామగారింటి నుంచి ఇప్పుడు ఇదిగో బేతేలు దగ్గరికి వెళ్తున్నాం, ఇక మీదట మీరు మోసుకొచ్చిన విగ్రహాలైనను, మీరు చెవుల్లోవైనను ముక్కుల్లోవైనా ఆభరణాలైనను ఏవైనను తీసి నాకు ఇవ్వండి అని అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు వెంటనే ఏంటి సార్ అయితే ఆభరణాలు తీసేయాలా? నేను మాట్లాడేది ఆభరణాల గురించి కాదు. ఇది చాలామంది తప్పుడు ధోరణిలోకి ఈ వాక్యం చెప్తున్నారు. ముక్కులోది మెడలోది తీసేయమంటే ఆభరణాలు తీసేయటం కాదు. ఆ రోజుల్లో ముక్కులోని, మెడలోని, చెవుల్లోని ఎందుకు పొడిపించుకునేవారంటే అది విగ్రహారాధన. ఆ రోజుల్లో ఉన్నది విగ్రహారాధన. ఏంటంటే ఒక దేవీ దేవతకు విగ్రహారాధనగా మొక్కుకొని ఆ మొక్కుకున్నాక చెవుకి పొడిపించుకుంటారు. ఒక దేవతకు మొక్కి ముక్కుకు పొడిపించుకుంటారు. ఒక దేవతకు మొక్కి
పెదవులకు పొడిపించుకుంటారు, ఒక దేవతకు మొక్కి కనుబొమ్మలకు పొడిపించుకుంటారు. అందుకే లేవీకాండంలో సంఖ్యాకాండంలో చెప్పబడింది, మీ శరీరమును ఎంత మాత్రము కోసుకొనకూడదు, దాన్ని పియర్సింగ్ అంటారు ఇంగ్లీష్లో, అంటే కన్నాలు పెట్టించుకోవడం. ఆ రోజుల్లో నానవైతే ఏంటంటే అన్య సాంప్రదాయం ఏంటంటే ఆ యొక్క దేవీ దేవతలకు వారి జీవితాన్ని సమర్పిస్తున్నామని చెప్పి పొడిపించుకోవడం. దీనికి లేఖనాధారం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో ఒక ఆచారం ఉండింది. ఏంటంటే ఎవరైనా ఒక దాసుడు, ఒక బానిస, ఒక స్లేవ్ ఒక యజమానికి 6 సంవత్సరాలు ఊడిగం చేసిన తర్వాత 7వ సంవత్సరం అతడు రిలీజ్ చేయబడాలి. అతడు 7 సంవత్సరాలు ఊడిగం చేసిన తర్వాత 7వ సంవత్సరంలో అతడు ఫ్రీ మ్యాన్, అంటే అతను డెలివరెన్స్ వస్తుంది. అప్పుడు ఆ బానిసకు యజమానుడు నచ్చి యజమానుడితోనే ఇంకా కొనసాగాలనుకుంటే ఆ యజమానుడు ఉన్న గుమ్మానికి తలుపు చాటుకు వెళితే ఆ యజమానుడు అతని చెవుకి ఒక పోగు తగిలిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మరలా ఇంకొక 7 సంవత్సరాలు నా సొత్తు అని చెప్పడం. అంటే ఈ దాసుడు ఏమంటున్నాడంటే నేను మరొక 7 సంవత్సరాలు నీకు ఊడిగం చేస్తానని ఒక బానిసత్వం, అంటే ఒక దాసుడిగా సమర్పించుకోవడం. అందుకే యేసుప్రభు వారు పాత నిబంధన అదే క్రొత్త నిబంధన గ్రంథంలో ఎన్నోసార్లు చెప్పారు, చెవి గలవాడు దేవుని మాటలు వినుగాక. చెవి గలవాడు వినడం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెవులు లేవా? అందరికీ చెవులు ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే చెవి అంటే అక్కడున్న రూపకాలంకారం, మెటఫారిక్ టీచింగ్ అంటారు. అంటే ఒక తెలియని విషయాన్ని తెలిసిన ఆచారంతో పోల్చి చెప్పడాన్ని మెటఫారిక్ అంటారు. తెలుగులో రూపకలంకారం మనకందరికీ తెలిసిందే. సో జాగ్రత్తగా గమనించండి, పాత నిబంధనలో ఉన్న ఆచారాన్ని ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. ఏంటంటే పాత నిబంధనలో మీరు బానిసత్వం, అంటే ఒకరికి మీ జీవితాన్ని సమర్పిస్తే చెవు ఎలాగైతే మీరు ఇచ్చి ఒక పోగు తగిలించుకుంటున్నారో అలాగనే చెవి గలవాడు వినుగాక, దేవుని మాటకు లోబడే చెవి మీకుందా, అంటే విధేయతకు అన్న సాదృశ్యం. సో ఈ యొక్క బానిసత్వం ఆ రోజులు అలా ఉండేది. అయితే ఇదే ఆచారం యాకోబు గారి సంతతితో చెప్తున్నాడు. మీరు ఇంతకాలం మోసుకొని వచ్చిన చెవు పోగులు కానీ ఆభరణాలు కానీ ఒంటికి తగిలించుకొని ఏవైనాను, అంటే వారు దేవీ దేవతలకు అన్ని ఆచారములకు బానిసలైపోయి ఆ యొక్క విగ్రహాలకు మొక్కుకొని వారి శరీరాలను వాటికి సమర్పించిన ఆ సమస్తమైన ఆభరణాలు, మీరు మోసుకొచ్చిన విగ్రహాలను సమస్తమును ఇదిగో బేతేలుకు వెళ్ళిపోతున్నాం, ఆ నది దాటుకొని వెళ్తున్నాం, యోర్దాను నది, మీరు అర్జెంటుగా అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేయండి, ఇక్కడ మస్తకి వృక్షం కింద పాతి పెట్టేస్తానని చెప్తారు. ఈరోజు మనకి ఫ్యామిలీలో కూడా మరొక్కసారి పాయింట్ చెప్తున్నాను. ఏంటంటే మోసుకొచ్చిన ఆభరణాలు, మోసుకొచ్చిన సాంప్రదాయాలు, ఇంకా ఏవైనా ప్రాచీన జీవితపు అలవాట్లు కానీ, మరి తెలుసో తెలియకో పాత జీవితపు హ్యాబిట్స్ కానీ, రిచువల్స్ కానీ, మరి ఏవైనా మన జీవితంలో భార్యాభర్తలుగా లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ లైన్లో ఏవైనా ఉన్నాయా? వాటిని ఈ క్షణమే మనం ప్రభు పాదాల దగ్గర పడేయాలి. వాటిని వదులుకోవడానికి సిద్ధమవ్వాలి. ఎందుకంటే మనము సిద్ధపడుతున్నాం, రెండవ రాకడకు సిద్ధపడుతున్నాం. ఎత్తబడే గుంపులో మనం కూడా ముసుగు లేని ముఖం వలె ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటే ప్రాచీనమైనవి ఏ ఉన్నా, అది మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన కానీ ఏదైనా వాటిని మనం విడిచిపెట్టాలి. అందుకే పాత నిబంధన గ్రంథంలో మీకు మీ విగ్రహారాధన వలన అంటిన మలినమును నేను శుద్ధి జలముతో శుద్ధి చేసేదను అని ఉంది. విగ్రహారాధన, అతిపెద్ద విగ్రహారాధకులు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులే నేను అంటాను. ఎందుకంటే ప్రపంచంలో అందరూ తెలియక విగ్రహారాధన చేస్తున్నారు, పెద్ద పెద్ద విగ్రహాలకు మొక్కుతున్నారు. కానీ తెలుసుండి విగ్రహారాధన మనమే చేస్తున్నాం. ఏ విగ్రహారాధన అంటే ఏదైనా దేవుని కన్నా ఎక్కువగా ఆరాధ్యోగ్యంగా ఉన్నదంటే అది ఒక పెద్ద విగ్రహం మన జీవితంలో. అందుకే మన జీవితంలో, మన మనసుల్లో ధనాపేక్ష కానీ, మరి అందం పిచ్చి కానీ, శరీరేచ్ఛలు కానీ, జీవపుడంబం కానీ, ఈ లోకంలో ఎదగాలనే ఆశ కానీ, లేకపోతే ఏదైనా నువ్వు కోరికలు, అర్జెస్, ఫ్లెష్లీ డిజైర్స్, శరీర వాంఛలు ఏవైనా కానీ, ఆలోచన రూపం కావచ్చు, చూపు రూపం కావచ్చు, ఏదైనా వాటన్నిటినీ మనం విగ్రహాలతో పోలుస్తున్నాం. ఆ విగ్రహాలు ఈ రాత్రి మనము శుద్ధి చేసుకోవాలి. ఈరోజు ఆయన అంటున్నారు పాత నిబంధన గ్రంథంలో, మీ యొక్క విగ్రహాల వలన అంటిన మలినమును నేను శుద్ధ జలముతో క్లీన్ చేస్తాను. శుద్ధ జలం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎవరు అంటే, మనం టీవీల్లో చూస్తున్నట్లుగా
ఎగిరేటట్టు, గెంతేటట్టు, దొరిలేటట్టు చేసే దేవుడు కాదండి. ఆయన దేవుడు, ఆయన ప్రభువు. మనల్ని చక్కగా నిలబెడతారు. మనల్ని ఏం చేయిస్తాడని లేఖనం భాగం ఉందంటే, యోహాను సువార్త ఎప్పుడైనా మీరు గమనించండి, 14, 15, 16, 17 ఈ 4 అధ్యాయాలు జాగ్రత్తగా చదివితేనండి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇంట్రడక్షన్ ఉంటుందండి. అందులో కీలకమైన లేఖన భాగం ఏంటంటే, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త వచ్చి 3 విషయాలే చెప్తారు యేసుప్రభు. ఏంటంటే, పాపమును గుర్చియు, తీర్పును గుర్చియు, నీతిని గుర్చియు మీ చేత ఒప్పింప చేయును. పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏంటంటే ఒప్పుకోలు మనసు ఇవ్వటం. ఎవరికి, దేనికి ఒప్పుకోలు మనసు? దేవునితో ఒప్పుకోలు మనసు. దేవునితో మనకు వైరం వచ్చింది. ఆదాము కాలం నుంచి దేవునితో వైరం వచ్చింది, దేవునితో విభేదం వచ్చింది గనక మనకు ఒక మధ్యవర్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి సంధి చేశారు. ఇప్పుడు సంధి చేసి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? ఆయనతో కంటిన్యూస్గా ఒప్పుకోలు చేస్తూ మనము నిత్యము మన యొక్క ఆత్మీయ జీవితం కొనసాగాలి. అందుకే ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. కానీ మనము చూస్తున్నట్లుగా ఆ విన్యాసాలు చేయటానికి కాదు, ఏదో అద్భుతాలు జరుగుతాయనో లేకపోతే ఇంకేదో. కేవలం జాగ్రత్త గమనించండి, అద్భుతం ఒకటే కాదండి జీవితం. భక్తి జీవితంలో చాలా ఉన్నాయి. అద్భుతాలు అనేది ఒక సెగ్మెంట్. అయితే పరిశుద్ధాత్మ దేవునితో మనము ఇంటాక్ట్ అయ్యి నిత్యము మనము ఆయనతో ఒప్పుకోలు చేయబడడానికి మనకు ఆత్మనే, పరిశుద్ధాత్మనే ఆదరణకర్త అనుగ్రహించబడ్డారు. సో కాబట్టి శుద్ధ జలముతో మనల్ని క్లీన్ చేస్తారంటే పరిశుద్ధాత్మతో మనల్ని క్లీన్ చేస్తారంటారు. సో ఎవ్రీడే మనం కన్ఫెషన్ చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో తెలియదు గనుక, రేపు ఏమి సంభవించునో నీ వెరుగు గనుక నువ్వు అతిశయపడవద్దు అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. సో కనుక యాకోబు ఎలాగైతే ఆ ముక్కు పొడుకులకి లేకపోతే ఉన్న ఆభరణాలన్నీ తీసేసి మస్తకి వృక్షం కింద విగ్రహాలన్నీ పాతి పెట్టేశాడో, ఈ రాత్రి మనం కూడా ప్రభు పాదాల దగ్గర వాటిని అన్నిటిని పాతి పెట్టేద్దాం. ప్రాచీన స్వభావం కానీ ఏవైనా దేవునికి అయిష్టమైన ఉంటే పాతి పెట్టేద్దాం. ఇక 3వ పాయింట్, యజమానులారా, తల్లిదండ్రులారా, మనం బిడ్డలకు విగ్రహాలు అయిపోతున్నామేమో. మరొక విగ్రహం ఉంది, ఏంటో తెలుసా? మనమే వారికి విగ్రహాలు. దేవుని స్థానాన్ని మనం దొంగిలిస్తున్నాం. ఎలా చెప్పనా? తండ్రి అంటాడు, ఏరా నేను చాలా కష్టపడి సంపాదిస్తున్నాను రా, ఇల్లు కట్టాను, ఫీజులు కడుతున్నాను, బుక్స్ కొంటున్నాను, శుభ్రంగా చదువుకోవా? తల్లి అంటది, మీ డాడీ అంత కష్టపడి తెచ్చి సంపాదిస్తుంటే బాధ్యత లేకుండా తిరుగుతావేంటి? సో మనము బిడ్డలకు ఏ విధమైన నోటేషన్ ఇస్తున్నాం? మేము కష్టపడుతున్నాం, మేము సంపాదించాం, మేము పోషిస్తున్నాం, మేము తెచ్చి పెడుతున్నాం, మేమే మిమ్మల్ని పెంచుతున్నాం, మేమే పెళ్ళిళ్ళు చేస్తున్నాం, మేమే ఆదరిస్తున్నాం, మేమే పోషిస్తున్నాం. ఎవరు విగ్రహాలు ఇప్పుడు? దేవునికి చెందాల్సిన ఘనత, దేవునికి వెళ్ళాల్సిన కీర్తి, దేవునికి వెళ్ళాల్సిన మహిమ నువ్వు దొంగిలిస్తున్నావు. ఇదే పని మరొక ఉదాహరణ చెప్తున్నాను. పాత నిబంధన గ్రంథంలో గిద్యోను గారు మీకు తెలుసు. గిద్యోను గారు ఒకప్పుడు పిరికివాడు, దేవుడు పిలుచుకున్నారు, మహాసూర్యుడు అని పిలిచారు, యుద్ధాలు చేయించి అసలు యుద్ధమే చేతకాక గానుగన కథలు దాక్కున్న ఆ యవనస్తుడిని పిలుచుకొని కొన్ని లక్షల మంది సైన్యాన్ని ఎదిరించే ఒక యోధుడి వలె తయారు చేశాడు. గిద్యోను యుద్ధాలకు అలవాటు పడిపోయి, విజయాలకు అలవాటు పడిపోయి, ఆఖరికి లాస్ట్ డేస్లోకి వచ్చేసరికి గిద్యోను ఏం చేశాడంటే యుద్ధాలు చేసి విజయాలు, ఎక్కడికి వెళ్ళినా విజయమే, ఏ యుద్ధం చేసినా విజయమే, ఎలాంటి వారినైనా ఓడించాడు. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేయించారు. ఆఖరిలో ఏం చేశాడంటే, ఆఖరి అమోరీయులతో యుద్ధం చేసిన తర్వాత ఆ యొక్క సర్దారులందరూ వాళ్ళ ఒంటెలు, వాళ్ళ సర్దారులు, వాళ్ళకున్నే ఆచారం ఏంటంటే బంగారుపు ముక్కు కమ్మిలు, బంగారు ఆభరణాలు వారు ధరించుకున్న ఆచారం ఉంది. అయితే గెలిచిన టీం అందరితో అన్నాడు, మీరు ఏవేవైతే కొల్ల సొమ్ములో తీసుకొచ్చారో ఆ బంగారం అంతా తీసుకురండి. ముక్కులోది, మెడలోది, వాళ్ళ దగ్గర ఏవేవైతే బంగారం దోచుకున్నారో కొల్ల సొమ్ము అంతా అదంతా తీసుకురండి. దాన్ని కరిగించి ఒక బంగారు ఏఫోద్ తయారు చేశాడు. బంగారు ఏఫోద్ అంటే తెలుసు కదా, ప్రధాన యాజకుడు ధరించుకునే వస్త్రం, ఒక లేవీయుడు ధరించుకునే వస్త్రం. యాజకుడు ఆరాధన, ప్రార్థన, మరి ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధిలో ఆచారబద్ధమైన ప్రతి క్రియ చేయవలసిన వాడు యూనిఫామ్ వేసుకోవాలి. ఆ యూనిఫామ్ పేరే ఏఫోద్, పై వస్త్రం.
ఆ ఏఫోదుని ఒక శాంపుల్గా ఒక బంగారంతో చేయించి ఏం చేశాడంటే ఆ గ్రామంలో రోడ్డు సెంటర్లో ఒక కర్ర పెద్ద స్తూపం కట్టించి ఆ స్తూపం పైన నిలబెట్టాడు ఆ బంగారు ఏఫోదుని. అది దేనికి సాదృశ్యం అంటే గిద్యోను యుద్ధము చేసినప్పుడు దేవుడు గిద్యోనికి ఇచ్చిన విజయము అనే నినాదం పలికించాడు. ఆ రోజు నుంచి జనాలందరూ కూడా దేవుడు గిద్యోనికి ఇచ్చిన మహిమ, దేవుడికి గిద్యోనికి ఇచ్చిన విజయము, యెహోవా గిద్యోనికి ఇచ్చిన విజయము, యెహోవా గిద్యోనికి ఇచ్చిన విజయము అనుకుంటూ అందరూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అది చూసినప్పుడల్లా దేవుడు చేసిన విజయాన్ని గుర్తు చేసుకున్నారు. అంతవరకు బాగుంది. కానీ ఒక తరం దాటిన తర్వాత ఏమైపోయిందంటే ఈ యొక్క గ్రామంలో ఉన్నవారు కానీ ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నవారు అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళాలంటే చర్చికి వెళ్ళాలి. చర్చ్ ఎక్కడుంది? షిల్లోహులో ఉంది. అంటే ప్రత్యక్ష గుడారం. ఆ గుడారం దగ్గరికి వెళ్ళి అందరూ ప్రార్థన చేయాలి. కానీ ఏం చేయడం మొదలుపెట్టారంటే అక్కడ చర్చికి వెళ్లకుండా ఈ యొక్క బంగారు ఏఫోదుకి నమస్కారం చేయడం మొదలుపెట్టారు. దీనికి పూజలు చేయడం మొదలుపెట్టారు. పూజలు చేసి 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 ఆఖరికి ఇదో ప్రేయర్ సెంటర్ అయిపోయింది. ఎక్కడ జరగాలి ఆరాధన? షిల్లోహులో ప్రత్యక్ష గుడారంలో జరగాలి. అక్కడ జరగకుండా ఇక్కడ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ చేయడం మొదలుపెట్టిన తర్వాత కొంతకాలానికి ఈ బంగారు ఏఫోదు దగ్గర కూడా రావడం మానేసి ఇలాంటి నమూనా శాంపుల్ ఇంటిలోనే తయారు చేయించుకొని ఒక లేవీడిని అపాయింట్ చేసుకొని ఇంటిలోనే గృహంలోనే ఆ లేవీడి దగ్గర ఆరాధన చేయడం మొదలుపెట్టేశారు. చర్చికి వెళ్ళడం మానేసి. జాగ్రత్తగా గమనిస్తున్నారా? ఇది ఎక్కడ ఆరంభమైంది? గిద్యోను తెలుసో తెలియకో నిలబెట్టిన ఒక చిన్న మాట అది విగ్రహంగా మారిపోయింది. ఇశ్రాయేలీయులందరికీ లేఖనం ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి, న్యాయాధిపతుల్లో ఉంటుంది. అది ఆ బంగారు ఏఫోదంట ఆ తరము వారికి ఒక ఉరిగా మారిపోయింది. ఉరి అంటే ఇట్స్ ఏ స్నేర్ అగైన్స్ దేర్ నెక్స్. వాళ్ళకి ఉరిగా మారిపోయింది, శాపంగా మారిపోయిందంట. ఈరోజు మనము కూడా తల్లిదండ్రులుగా మన విజయాలు సాధించామని మనం సంపాదించిన సంపాదన, మన ఒక దర్పం, మన యొక్క స్టాండర్డ్స్ మనం ఏఫోదులుగా మన బిడ్డలకు నిలబెట్టేస్తున్నామేమో. దేవునికి మన బిడ్డలకు మన కుటుంబానికి అడ్డుబండలుగా మనమే ఉంటున్నామేమో. జాగ్రత్త గమనించండి. మహిమ దేవునికి రావాలి, కీర్తి దేవునికి రావాలి. మనం ఏ విధంగా బోధిస్తున్నాం ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్స్, స్పిరిచువల్ లైఫ్ స్టైల్స్ చెప్తున్నాను నేను. ఒక యాకోబుని ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఒక మోషే గారిని ఎగ్జాంపుల్ తీసుకున్నాను, యెహోషువ గారిని ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అలాగనే యాకోబు గారు అరణ్యంలో చెప్పిన మాటలని ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఈ గిద్యోను గారిని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇలా చెప్పుకుంటా పోతే పాత నిబంధన చరిత్ర మొత్తం చదువుకుంటే మనకు కొరింథీ పత్రికలో రాయబడినట్లుగా పౌలు గారు రాస్తున్నారు. ఏమని? ఎందుకు పాత నిబంధన రాయబడిందంటే ఇదిగో ఆ యొక్క తరము వారు చేసినట్లుగా మనము చేయకుండా ఉండినట్లు మనకు ఈ యొక్క యుగ సమాప్తిలో, ఈ యొక్క అంత్యకాలములో మనకు దృష్టాంతములుగా రాయబడి ఉన్నాయి. వారు ఆచరించిన ఆచరణలు మనం చేయకుండా ఉండుటకు. సో మనము చరిత్రను చూసి నేర్చుకోవాలి, ఏది చెయ్యాలి ఏది చేయకూడదని. సో కాబట్టి ఈ ఎండ్ డేస్లో, ఆఖరి దినాముల్లో ఇదిగో ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఈ రాత్రే రావచ్చు, పగలే రావచ్చు, ఎప్పుడైనాను రావచ్చు. గనక రేపు ఏ విధంగా ఉంటుందో తెలియదు. గనక రెడీ అవుదాం, మన కుటుంబాన్ని రెడీ చేసుకుందాం. ప్రార్థనా పరులుగా మీరు ఎంతో బాగా ఎదుగుతున్నారు. అయితే నెక్స్ట్ జనరేషన్కి ఎటువంటి భక్తి జీవితాన్ని ఇస్తున్నాం, ఎటువంటి స్పిరిచువల్ లైఫ్ ఇస్తున్నాం, ఎటువంటి హ్యాబిట్స్ ఇస్తున్నాం, వారిని మనమే ఒక విగ్రహాలుగా నిలబడిపోయి వారిని తప్పుడుదారిలోకి నడిపిస్తున్నామా సరి చేసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ తెలియని పాపాలండి. ఇవన్నీ తెలియకుండా చాప కింద నీరులాగా స్లోగా పాయిజన్ లాగా వచ్చేస్తాయండి. మనం భక్తిగానే ఉన్నాం అనుకుంటాం, కానీ నెక్స్ట్ జనరేషన్ పాడైపోతుంటారు. జాగ్రత్త గమనించండి. ఇంకా మనకు తెలిసిందే, గ్యాడ్జెట్స్ ఇవ్వడం కానివ్వండి, సొసైటీలో ఎక్స్పోజర్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ మనకు తెలిసినవే. సో ఇవన్నీ సరి చేసుకోవాల్సిన అంశాలని మరొక్కసారి ప్రభు పేరట ప్రేమతోనే చెప్తున్నాను తప్ప ఇవేవి మీరు చేస్తున్నారని వేలెత్తి చూపించడం కాదు, కానీ మనకు సొసైటీలో జరుగుతుందే మనకు చూపిస్తున్నాను. కాబట్టి శేషం మిగిలింది. మనకందరికీ తెలుసు ఏంటా శేషం. ఇదిగో ప్రభుత్వాలు కానివ్వండి, రాజ్యాలు చేసేవారు కానివ్వండి, చట్టాలు చేసేవారు కానివ్వండి మనకు అనుకూలంగా లేరు. ఎవరు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రార్థన చేసే ప్రార్థనా పరులు ఇదిగో జీసస్ ఫ్యామిలీ, లేకపోతే వాట్ ఈస్ దిస్ మిరకల్ ఫ్యామిలీ అనే గ్రూప్ వారు చాలామంది ఉన్నారని దేవుడు చాలా సంతోషిస్తున్నారు. అయితే ఆ రోజు కూడా పాతకాలంలో మరి ప్రవక్త అయిన ఏలియా గారు, ఆయన ఒకే ఒక ప్రవక్త ఉండి ఆ యొక్క యెజబేలు మహారాణి ఏం చేసిందంటే చంపేస్తానని బెదిరిస్తే భయపడిపోయి ఆయన
బదరీ వృక్షం కింద మరణాపేక్ష కలిగి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటి తెలుసా? ఇదిగో నేను చచ్చిపోతాను. ఏమన్నాడు ఏలియా? నేను చచ్చిపోతాను, ఇంకా నేను ఒక్కడనే మిగిలాను, నేను ఒక్కడనే ప్రవక్తను మిగిలాను, ఇజ్రాయేలీలకు హోప్ నేను ఒక్కడనే అనుకున్నాడు. కానీ దేవుడు అన్న మాట ఏంటి తెలుసా? ఇంకా 500 మంది ప్రార్థనా పరులు ఒక గుహలో దాచబడి ఉన్నారు అని అన్నారు. సో కాబట్టి ఆ గుహలో ఉన్న ఆ ప్రార్థనా పరులు మీరే. సో మీరు బయటికి రావాలి. ఎలా? ఈ యొక్క గ్రూపుకున్న నినాదం, ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో నడుపుతున్న నినాదం, ఈ యొక్క ఆబ్జెక్టివ్ని నెక్స్ట్ జనరేషన్కి కొనసాగించాలంటే ఇట్ షుడ్ బి ఇన్ యాక్షన్స్. ఎలా? ఒక సొసైటీని తయారు చేయాలంటే ఒక ఫ్యామిలీ తయారవ్వాలి. సాతానుకున్న అతిపెద్ద ట్రిక్ ఏంటో తెలుసండి? ఫస్ట్ వాడు కొట్టేది ఒక సంఘ కాపరి కుటుంబాన్ని కొడతాడండి. తర్వాత ఎందుకంటే సంఘ కాపరి కుటుంబం చెదిరిపోతే సంఘం అంతా చెదిరిపోద్ది. తర్వాత నెక్స్ట్ కొట్టేది ఏమిటో తెలుసా? ప్రతి ఫ్యామిలీలోని ఏదో గలిబిలి పెట్టి కుటుంబాన్ని కొడతాడండి. కుటుంబాన్ని కొడితే సొసైటీ డిస్టర్బ్ అవుతుంది. అందుకే ఎక్కువగా కుటుంబంలోనే అన్ని వ్యతిరేక భావజాలాలు, కుటుంబంలోనే ఆత్మీయ వెనుకబాటుతనం, కుటుంబంలోనే తండ్రి ఒకలాగా కొడుకు ఒకలాగా, తల్లిదండ్రులేమో భక్తిపరులు, పిల్లలేమో లోకానుసారంగా ఉండడం, భర్త ప్రార్థన పరుడైతే భార్య ఏమో మరి లోకానుసారంగా ఉండడం, భార్య చాలా భక్తిగా నమ్మకంగా చర్చికి వెళ్తే భర్త ఏమో వ్యసనపరుడు అయిపోవడం. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే వాడికి తెలుసు మూలం కొడితే సొసైటీ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో మిరాకిల్ ఫ్యామిలీ గ్రూప్గా ఉన్న మనం ఒక మంచి సొసైటీని తయారు చేయాలంటే మన ఫ్యామిలీ నుంచే తయారవ్వాలండి. మన ఫ్యామిలీస్ నుంచే విద్యావంతులు తయారవ్వాలి. మనం మంచి విద్యావంతులు తయారు చేసి సొసైటీని ప్రభావితం చేయగలగాలి. మన బిడ్డలను ఉన్నతమైన చదువుల్లోకి నడిపిస్తూ, విజ్ఞానవంతులుగా నడిపిస్తూ, భక్తి జీవితంలో నడిపిస్తూ సొసైటీని మనం బలపరచాలి. ఎన్ని వ్యతిరేక పరిస్థితులు రానివ్వండి, 2000 సంవత్సరాల నుంచి క్రీస్తు రాజ్యాన్ని అణిచివేద్దామని మహామహులు ట్రై చేశారు, ప్రపంచ నియంతలు ప్రయత్నించారు. కానీ ఈ యొక్క దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యం ఎంత మాత్రం కదల్చబడలేదు. నియంతలు మాత్రం నేల కలిశారు, నియంతలు మట్టి కరిశారు, బూడిద వలె ఎగిరిపోయారు. సో ఈరోజు మనం ఎదుర్కొనే పరిస్థితులు కూడా అటువంటివే. సో ఏ పరిస్థితులు ఉన్నా వాళ్ళందరూ పొట్టి వలె ఎగిరిపోతారు. కానీ నిలబడే స్థిరమైన కుటుంబంగా నీదుందా లేదో పరీక్షించుకోవాలి. నిలబడే కుటుంబంగా మనమున్నామా లేదో పరీక్షించుకోవాలి. మన గ్రూప్ ఉందో లేదో పరీక్షించుకోవాలి. మన నెక్స్ట్ తరం అలా ఉందో లేదో పరీక్షించుకోవాలి. సో పరీక్షించుకోవడానికి ఇది ఒక సదవకాశం. సో చక్కటి గ్రూప్ ఫామ్ చేసి నడిపిస్తున్న నా ప్రియ సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. మరి గ్రూప్లో మరి లీడ్ చేస్తున్న బ్రదర్ సూర్యారావు గారికి కూడా వందనాలు. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీస్ అందరికీ వందనాలు. ఇప్పుడు చెప్పబడిన ప్రతి వాక్యాంశము, లేఖన భాగము మీ జీవితాల్లో స్థిరపడాలని కోరుకుంటూ, మనమందరం కూడా కలిసి మీతో పాటు నేను కూడా నా కుటుంబాన్ని కూడా సరి చేసుకుంటూ, మనందరి కుటుంబాన్ని సరి చేసుకుంటూ ఒక నెక్స్ట్ జనరేషన్ని, మంచి భావి తరాన్ని తయారు చేసి ప్రభు రాకడకు సిద్ధమవుదాం. ప్రభు రాకడలో ముసుగులేని ముఖం వలె ఎటువంటి నిరభ్యంతరంగా చక్కగా ఆయనను ఎదుర్కొనే గుంపులో మనం ఉండాలని కోరుకుంటూ, దేవుడు ఈ మాటలు ఆయన వెనుకడిలో మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలనైనా. ఇదిగో ఇంతసేపు అనేక అంశాలు మీ యొక్క ప్రేరేపణ ద్వారా మేము కొన్ని విషయాలు పంచుకున్నాం. అయ్యా, తెలుసుకున్న సత్యాలు, లేఖన భాగంలో జరిగిన చరిత్ర, మనుషుల విధానాలు, మీ హృదయాన్ని తెలుసుకోలేక చేసిన తప్పుడు మార్గాలు, వాటన్నిటినీ సూచనలుగా మా ముందు పెట్టుకుంటున్నాం తండ్రి. ఈరోజు మాకు ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతను మేము సరిగా నిర్వర్తించడానికి మాకు మరొకసారి హెచ్చరిక చేసినందుకు మీకు వందనాలు. ఇదిగో గ్రూప్ సభ్యులు ఎంతమంది అయితే ఈ లేఖన భాగము విన్నారో, మేమందరము మా జీవితాలు సరి చేసుకొని రేపటి దినం ఏం సంభవిస్తుందో మాకు తెలియదు కనుక మాకు ఒక నిరీక్షణ ఇచ్చావు. యుగ సమాప్తి వరకు సదాకాలం మాతో తోడై ఉంటానని చెప్పారు. ఇదిగో పరిశుద్ధాత్మ అభిషేకం మాకు ఇచ్చారు.
ఇంకా బిడ్డల కొరకు ఆశపడుతున్న వారందరి గర్భఫలం తెరవమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇంకా ఉద్యోగాలు లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మంచి ఉద్యోగాలు దయచేయండి, స్థిరమైన ఉద్యోగాలు, స్థిరమైన రాబడి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే నేను ప్రతి కుటుంబం ఆర్థికంగా వారి సంఘాలకి సపోర్ట్ చేసే అయ్యా ఆర్థిక స్తోమత దయచేయండి అయ్యా. వారి యొక్క నేను సంఘాలకి సపోర్ట్ చేసి ఆర్థికంగా కానుకలు ఇచ్చే స్తోమత వీరికి చేతులుగా దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. సువార్త సభలు నియమించడానికి, అలాగనే నాయన మంచి కార్యక్రమాలు చేయడానికి, సాంఘిక కార్యక్రమాలు చేయడానికి కూడా వీరందరికీ ఆర్థిక స్తోమత దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాంటి మనసు దయచేయండి. ఇలాగన నాయన అన్ని దిశల, అన్ని సెగ్మెంట్స్లో అయా ఈ గ్రూప్ వర్ధిల్లాలని ప్రార్థిస్తూ, ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో వారందరూ నాయన మీ ఆత్మచేత నింపబడి దీవించబడాలని కోరుకుంటూ, నాయన నాకు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి, నాకు ఇచ్చిన ఈ ధన్యత బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, మీకే నాయన మహిమ చెల్లించాలి. ఎంత మాత్రము నేను యోగ్యుని కాదు, మీకు మహిమ చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.